అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వచ్చే ఆలోచన ఇది. చనిపోయాక ఏమవుతుంది? అన్నీ అక్కడితో అయిపోతాయా? లేక ఇదొక కొత్త ప్రయాణానికి ఆరంభమా? రండి, ఈరోజు మనం ఆత్మ ప్రయాణం వెనుకున్న ఈ అంతుచిక్కని రహస్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం ఏదో ఫిలాసఫీకు సంబంధించిన ప్రశ్నగాదు కదా, మన ఉనికికి సంబంధించిన ఒక ప్రాథమికమైన ప్రశ్న. అసలు మన చైతన్యం ఈ శరీరంతోనే ఆగిపోతుందా, లేక ఇంకో రూపంలో అయినా కొనసాగుతుందా? పెద్ద పెద్ద తత్వవేత్తల దగ్గరనుంచి సైంటిస్టుల వరకు అందరూ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఈ చాలా లోతైన ప్రశ్నకు సమాధానం కోసం మనం ఒక ప్రాచీన జ్ఞానం వైపు చూద్దాం. దివ్యజీవన సంఘం వ్యవస్థాపకులైన శ్రీ స్వామి శివానంద గారు చెప్పిన బోధనల ఆధారంగా మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ మరణమంటే ఏంటో, ఆ భయం వెనుకున్న అసలు విషయం ఏంటో చూద్దాం. తర్వాత అది ఒక ముగింపు కాదు, జస్ట్ ఒక మార్పు మాత్రమే అని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత శరీరం విడిచాక ఆత్మ ఏ దారిలో వెళ్తుందో తెలుసుకుందాం. వీటన్నిటినీ నడిపించే కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుని చివరిగా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటం ఎలాగో చర్చిద్దాం. చాలామందికి చావు అనే ఆలోచన రాగానే ఒక తెలియని భయం, ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. కాని ఆ భయాన్ని దాటాలంటే ముందు దాని గురించి మనం ధైర్యంగా అర్థం చేసుకోవాలి. ఈ తత్వశాస్త్రం ప్రకారం మరణాన్ని చూసే విధానమే పూర్తిగా వేరు. ఇక్కడ మరణమంటే ఒక ఫుల్ స్టాప్ కాదు, అది కేవలం ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని విదిలిపెట్టే ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మెరుగైన జీవితానికి తెరుచుకునే ఒక దారి. సరే, మరణమంటే సర్వనాశనం కాదు, కేవలం ఒక మార్పు మాత్రమే అనే పాయింట్ని ఇప్పుడు ఇంకాస్త వివరంగా చూద్దాం. శరీరం పోయినా కూడా ఆత్మ ఎలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందో కొన్ని మంచి ఉదాహరణలతో ఇక్కడ వివరించారు. ఇది చూడండి, భగవద్గీతలోని చాలా పవర్ఫుల్ పోలికిది. ఎంత సింపుల్గా క్లియర్గా ఉందో కదా. మన శరీరం ఒక బట్టలాంటిది, ఆత్మేమో ఆ బట్టలు వేసుకున్న వ్యక్తి. బట్టలు పాతవైపోతే పడేసి కొత్త వేసుకుంటాం, అంతే సింపుల్. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పుట్టడం అనేది నిద్ర లేవడం లాంటిదైతే చనిపోవడమనేది మళ్ళీ నిద్రలోకి వెళ్లడం లాంటిది. అంటే జీవితమనేది ఆగకుండా సాగే ఒక ప్రక్రియ, మరణమనేది మధ్యలో వచ్చే ఒక చిన్న విరామం మాత్రమే, అంతం కాదు. రైట్, శరీరాన్ని విడిచిపెట్టిన తరువాతే అసలు కథ మొదలవుతుంది. మరి ఆత్మ ఎటువైపు వెళ్తుంది? దానికేమైనా దారులున్నాయా? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఈ గ్రంథం ప్రకారం మరణమనేది ఒక పద్ధతి ప్రకారం జరిగే ప్రాసెస్. ఫస్ట్, జీవుడు అంటే మన ఆత్మ తన జీవశక్తుల్ని అంటే ప్రాణాన్ని, మనసుని, ఇంద్రియాలని మెల్లగా ఈ శరీరం నుంచి వెనక్కి తీసుకుంటుంది. తర్వాత ఈ జీవితంలో మనం సంపాదించుకున్న మంచి చెడు అనుభవాలన్నింటినీ అంటే సంస్కారాలను ఒక మూటలా తనతోపాటు తీసుకెళ్తుంది. ఫైనల్గా ఉదానవాయువు అనే ఒక ప్రత్యేకమైన శక్తి మన కంటికి కనిపించని సూక్ష్మ శరీరాన్ని ఈ భౌతిక శరీరం నుంచి వేరుచేస్తుంది. శరీరం విడిచాక ఆత్మ ఏ దారిలో వెళ్తుందనేది వాళ్లు బతికిన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటేమో దేవయానం అంటే కాంతిమార్గం. ఎలాంటి స్వార్థం లేకుండా భక్తితో జీవించిన యోగులు ఈ దారిలో వెళ్లి బ్రహ్మలోకానికి చేరుకుని మోక్షం పొందుతారు. ఇది వన్ వే రూట్, మళ్లీ వెనక్కి రారు. రెండోదేమో పితృయానం అంటే చీకటి మార్గం. మంచి పనులు చేసినా వాటి ఫలాన్ని ఆశించిన వాళ్లు ఈ దారిలో చంద్రలోకానికి వెళ్తారు. అక్కడ వాళ్ల పుణ్యం అయిపోగానే మళ్లీ భూమిమీద పుట్టడానికి తిరిగి వచ్చేస్తారు. అయితే అసలు ఆత్మ ఎందుకు ఈ ప్రయాణాలన్నీ చెయ్యాలి? ఈ పుట్టుక, చావు అనే సైకిల్ వెనక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? సమాధానం కర్మ సిద్ధాంతంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే, కర్మ అంటే యాక్షన్ అండ్ రియాక్షన్. మనం చేసే ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డదైనా, ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అందుకే ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరి తలరాత వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అసలు పునర్జన్మ ఉందనడానికేమైనా ఆధారాలున్నాయా? కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు ఇక్కడ చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. కొందరు పిల్లలు పుట్టుకతోనే మ్యూజిక్లోనో మ్యాథ్స్లోనో అద్భుతంగా ఉంటారు. ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ముల క్యారెక్టర్లు పూర్తిగా వేరుగా ఉంటాయి. అసలు ఎవ్వరూ నేర్పకుండానే పసిపిల్లలు పాలు ఎలా తాగుతారు? ఇవన్నీ గత జన్మల వాసనల వల్లే అని ఈ ఫిలాసఫీ చెబుతోంది. సరే, ఈ జనన మరణాల చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుందా, లేక దీనికెక్కడైనా ముగింపుందా? ఉంటే
ఆ చక్రం నుంచి బయటపడే మార్గమేంటి, ఆ అంతిమ గమ్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆగకుండా తిరిగే చక్రాన్ని ఆపడం సాధ్యమేనా? అవును, ఈ గ్రంథం ప్రకారం ఖచ్చితంగా సాధ్యమే. దానికొక దారి ఉంది. మరి ఈ సైకిల్ ఎలా ఆగుతుంది? ఎవరైతే జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులవుతారో వాళ్ల విషయంలో ఈ ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. వాళ్ల ప్రాణశక్తులు వేరే లోకాలకు వెళ్ళవు. అవి నేరుగా విశ్వచైతన్యమైన బ్రహ్మంలో కలిసిపోతాయి. అంటే వ్యక్తిగతాత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతుంది, అంతే. దత్తాత్రేయ మహర్షి చెప్పిన ఈ మాట ముక్తి అనేది ఎంత నిశ్చయమైనదో మనకు స్పష్టం చేస్తుంది. సరైన జ్ఞానం, సాధన ఉంటే ఈ జనన మరణ చక్రాన్ని శాశ్వతంగా దాటేయొచ్చు అని గట్టిగా చెబుతోంది. ముగింపుగా ఈ విషయాలన్నీ మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబడతాయి. మనం కేవలం ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మను తెలిసాక మన జీవితాన్ని మనం ఎలా గడపాలి? మరణ భయాన్ని దాటి అసలైన నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే జీవితం గడపడం అంటే నిజంగా అర్థమేంటి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.